కొన్ని విషయాలు చెప్పడానికి నిజంగా మనసు రాదండి. చాలా బాధ అనిపిస్తది. అలాంటి విషయాలు తప్పదు అన్నప్పుడు ఇంక చెప్పాల్సిందే. వైజాగ్ ఇసుకతో డాగు ఈరోజు ఈవినింగ్ చనిపోయిందండి. ఇగోండి సత్యవతి గారి దగ్గర పెట్టాం దాన్ని. అయితే ఆవిడ కూడా బాగా చూసుకున్నారు. రెగ్యులర్‌గా కీర్తి మేడం వెళ్ళి మెడిసిన్ కూడా దానికి ఇచ్చారు. అయినా సరే దానికి ముందు నుంచి ఇష్యూ ఉండడం వల్ల ఏజ్ అయిపోయింది. బాగా వయసు అయిపోయింది. కిడ్నీ ప్రాబ్లమ్ ఉంది. దానివల్ల ఏంటంటే ఇంక మెడిసిన్ తీసుకుంటుంది. రోజు మనం అక్కడ పెట్టాం కానీ ఫుడ్ తీసుకునేది. ఫుడ్ తీసుకోవడం, పడుకుని పోవడం. ఫుడ్ తీసుకోవడం, పడుకుని పోవడం. అదే ఇంతకన్నా ఇంకా వాకింగ్ చేయించడం కానీ ఏమీ లేదు. ఈ వయసులో దానికి ఏం చేయించలేం. కంట్లో శుక్లాలు కూడా వచ్చేది దానికి. అంటే కళ్ళు సరిగ్గా కనిపించవు అసలు. అలాంటి స్టేజ్లో ఉన్న డాగ్ మనకు వైజాగ్ ఇసుక తోటలో ఒక సిస్టర్ మనకి రిపోర్ట్ చేస్తే మనోజ్ గారిని పంపించి దాన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి దానికి అమౌంట్ ఖర్చు పెట్టి కొన్ని రోజులు అక్కడ ఉంచి దాన్ని బాగు చేసి మనం మళ్ళీ ఒకరికి అడాప్షన్కి ఇస్తే వాళ్ళు మళ్ళీ ఒక 2 డేస్ ఉంచుకొని మళ్ళీ క్లినిక్ పంపించారు. మళ్ళీ క్లినిక్ పంపించేస్తే అక్కడ 2-3 డేస్ ఉంచి 4 డేస్ వరకు ఉంది. 4 డేస్ వరకు ఉంచి దానికి ట్రీట్మెంట్ చేయించి అక్కడ కొంత అమౌంట్ కట్టి చివరిగా ఇంకా మనం బేర్ చేయలేము అమౌంట్. ఎందుకంటే ఎక్కువ బేర్ చేయలేము మనం కూడా. దాన్ని తీసుకొచ్చి విజయనగరం నాకు దగ్గరలో సచివతి గారి దగ్గర పెట్టించానండి. అయితే ఇక్కడ బాగానే ఉందండి. బాగానే ఉండేది. బాగానే ఫుడ్ పెట్టేవారు, అన్నీ చేసేవారు. అయితే దాని టైం అయిపోయింది అంతే. ఏ జీవికైనా, ఏ మనిషికైనా, ఎవరికైనా ఒక టైం అంతే. చాలా మనసుకు దగ్గర అయిపోయింది నాకైతే. ఎందుకంటే చాలా ఎక్కువ కాలం మనతో అది ట్రావెల్ చేసింది. ఎమోషనల్గా ట్రావెల్ చేసింది. ఫిజికల్గా ట్రావెల్ చేయడం వల్ల సాయంత్రం మేము గుణపం తీసుకెళ్ళాము. పార తీసుకెళ్ళలేదు. ఆ టైం కంగారులో ఇంకా ఇంకోటి మా చెల్లె మొత్తం దగ్గరుండి చేతులతోనే గుణపంతో తవ్వి చేతులతోనే లాస్ట్లో నా మట్టి అంతా దగ్గరికి వేసి దాన్ని కప్పామండి. మాకైతే చాలా బాధ అనిపించింది. కానీ ఏం చేస్తాం, దాని టైం అయిపోయింది. అయితే ఒకటండి, అది రెస్ట్ తీసుకుంటుంది ఇంక అంతే. అదే అనుకున్నాను నేను. అంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది, ఇంకా ఎక్కువ బాధపడుతుందేమో దేవుడు, అందుకే దాన్ని తీసాడు అనుకున్నాను. అయితే మనం మనుషులం కాబట్టి కొంత బాధ అయితే ఉంటుంది. ఎందుకంటే బాగా దగ్గర అయిపోయాను. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కూడా దానికి సపోర్ట్ చేశారు. చిన్న అమౌంట్ అని ఎవ్వరు కూడా ప్రతి ఒక్కరు చాలా వరకు సపోర్ట్ చేశారు. ఆ సపోర్ట్ మూలానే దానికి ఇంతవరకు కూడా మెడికల్ అంతా అందింది. ప్రైవేట్ క్లినిక్లు అన్ని రోజుల నుంచినా బయర్ చేయగలిగానంటే కారణం మీరే. నేను చేసింది ఏమీ లేదు. నేను చాలా కొంచెం చేశాను అంతే. మీరే అంతా చేశారు. బాగా చూసుకోలేదని మాత్రం ఎవరు అనుకోకండి. చాలా బాగా చూసుకున్నాను. మరి దానికి హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు మనం ఏం చేయలేము. దాని టైం వచ్చింది, అది వెళ్ళిపోయింది. అయితే నాకైతే ఒకటే అనిపించింది, గౌరవంగా చనిపోయింది. కనీసం మన దగ్గర ఉంటే ఆ రోజే మన కంట కనబడపోయి ఉంటే దీని పరిస్థితి వేరేలా ఉండేది. పోన్లేండి, మంచి చావే చనిపోయింది. మంచి చక్కగా వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి. అదే సంతృప్తి అండి. దయచేసి ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. తెలియాలి అందరికీ.